ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనం యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటి కూడా మరి యెజ్రా శాస్త్రి గారు మరి వీళ్ళందరూ కూడా మరలా చెరలో ఉన్న వాళ్ళని తీసుకురావటం, మరి మరలా పడిపోయిన మందిరం గురించి మరి వీళ్ళందరూ కూడా వచ్చారు. తర్వాత మరి ఇక్కడ ముందుగా మందిరం గురించి, తర్వాత ఇక్కడ నుంచి చూస్తే వీళ్ళందరూ కూడా సరిచేయడం గురించి మనం చూస్తున్నాం గత అధ్యాయం నుంచి. అయితే ఈ వారం మరి ఈ యొక్క మరి 9వ అధ్యాయంలో కూడా మరి వీళ్ళందరూ కూడా మరి ఎదురుగా సరిచేయటం, మరి ఎందుకంటే వీళ్ళందరూ కూడా చూసినప్పుడు మొదటి విషయంలో చూస్తే, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేళ్లను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెర్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు, అమోరీయులు అను దేశపు జనుల నుండి తామును వేరుపరచుకొనక వారు చేయి అసహ్యమైన కార్యములు తాము చేయించు వారు కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశ జనులతో కలుపు కొన్నవారేది. కాబట్టి అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి, కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఎలా ఉన్నారు అంటే, మరి అన్ని జనులను వివాహము చేసుకొనుచు మరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి, అంటే పెద్దలు, అధికారులు కూడా మరి వీళ్ళు మరి ఈ విధంగా మరి పిల్లలను మరి అన్నిళ్ళకి ఇవ్వటం, వాళ్ళ పిల్లలను తెచ్చుకోవటం అనేది మరి ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక అపరాధముగా మనకి కనబడుతుంది. ఎందుకంటే దేవుడు మరి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా ఉండమని దేవుడు మరి ఏ విధంగా చెప్పిన మాటను మనం చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆ మాట మనకి చక్కగా 5-6 వచనాల్లో చూసినప్పుడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జన్మలో నాకు సంపాదమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందని చెప్పుము. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, కాబట్టి దేవుడు మోషేతో చెప్పిన మాట ఇజ్రాయేల్ ప్రజలకి మరి చక్కటి మరి మాటను వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. స్వకీయ సంపాద్యముగా మరి మీరు ఉంటారు, మరి యాజక రూపమైన మరి రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండదని చెప్పాను. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు మరి ఏ విధంగా కోరుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి వీళ్ళందరూ కూడా మరి అన్ని జనులు మరి వివాహం చేసుకోవచ్చు, మరి అన్ని జనులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసిపోయి ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది అపరాధంగా ఎవరికి మరి ఎంచట్లేదు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మరి ఇలాంటి తప్పిదము చేసినా కానీ ఇది అపరాధం, ఇది దేవుని దృష్టిలో తప్పు, మనం ఇలా అన్ని జనులు చేసుకోకూడదు అనే ఇది ఈ రోజుల్లో కూడా మరి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ అనే కానీ, లేకపోతే పెద్దలకు ఇంట్లో ఇష్టపడితే పెద్దలు కుదిర్చిన దాని కానీ, ఏదన్నా కానీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మరి సంఘాల్లో కూడా మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏముంది, తర్వాత మారుతారులే, మనం మార్చుకోవచ్చులే అని అనుకుంటూ మరి చాలామంది ఈ రోజుల్లో కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అపరాధములు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మరి ఇక్కడ పెద్దల్లోనూ ముఖ్యులు పెద్దలు అంటే ఇది తప్పు అనేది ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని జనుల్లో నుంచి మేము తీసుకొస్తున్నాము, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళ విగ్రహాలతో ఉన్నారు, మనం తర్వాత మన పిల్లలు కూడా మరి ఆ విధంగా అయిపోతారు, మరి ఆ ప్రత్యేకత కోల్పోతారు అనేది మరి జనాలకి ఇప్పటికి కూడా మరి అర్థం కాని పరిస్థితుల్లో మరి ఈరోజు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు మరి వివాహాలు జరుగుతూనే ఉండటం అనేది చూస్తాం. ఎందుకంటే అది వాళ్ళు ఇష్టపడ్డారండి మేము చేసాము, లేకపోతే వాళ్ళు ఆ ఫ్యామిలీ మంచిదని అంటే ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళు సర్ది చెప్పుకుంటూ చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇది ఒక అపరాధంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇది నిజంగానే ఇది తర్వాత తరాల మీద కూడా ఇది పనిచేస్తుంది అనేది మరి ప్రాక్టికల్గా కూడా మరి చూస్తున్నాం. ఎందుకంటే మా తెలిసిన ఒక ఆవిడ మరి ఆ విధంగానే ఎప్పుడో మా చిన్నప్పుడే వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత 2 పిల్లలు ఉన్నారు. తర్వాత
అదే అదే ఎలా కొనసాగింది తర్వాత తన తమ్ముడు కూతురు కూడా మరి అదే విధంగా ఆమె ఆమె ఎలా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందో ఆమె యొక్క తమ్ముడు కూతురు కూడా అదే విధంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అసలు ఎవరికి అంటే మాకు ఒక ఆశ్చర్యం అనిపోయింది అనమాట. అసలు ఆ రోజు ఆమె ఎట్లా చేసిందో ఈ రోజు అదే విధంగా చేసిందని అందరం అనుకున్నాం అక్కడ. అంటే కూర్చున్న వాళ్ళందరూ కూడా అసలు అదేంటి అట్లా జరిగింది, ఆ రోజు అట్లా జరిగింది, ఆ రోజు ఆమె చేసిన పని ఈ రోజు మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇది అది అపరాధం, ఆ రోజు అపరాధం జరిగింది, ఆ అపరాధం కొనసాగుతుంది అనే జ్ఞానం నిజంగా క్రైస్తవుల్లో లేకపోవటం, నిజంగా వాక్యం చదివేవాళ్ళలో లేకపోవటం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇది మరి శత్రువుకి అక్కడ అవకాశం ఇచ్చారు. మరి ఆ శత్రువు మరి తర్వాత తరాలకి మరి అది తర్వాత తరాలకు కూడా కంటిన్యూ అయిపోతుందనే విషయాన్ని మరి ఎవరు గ్రహించలేకపోతున్నారు. అందుకని అపరాధములు మరి ఈ అపరాధము అనేది ఎందుకన్నారంటే అపరాధం ఎక్కడికి వచ్చిందంటే తర్వాత తరానికి దోషంగా మారిపోయి అదే పరిస్థితి తర్వాత ఇక్కడ రిపీట్ అయింది. మరి తర్వాత తరాలకి అది ఏమవుతుంది, శాపంగా మారిపోతుంది. 2, 3, 4 తరాలకి శాపంగా ఎప్పుడు మారిపోతుందంటే తర్వాత దోషం నుంచి శాపాలుగా మారిపోయి పిల్లలు మరి ఆ విధంగా వెళ్ళిపోవటం. అందుకనే ఇక్కడ మరి వీళ్ళందరినీ కూడా ఎందుకు అపరాధాలు చేస్తున్నారంటే తర్వాత ఒక్క తరమే కాదు, తర్వాత తరాలకు కూడా ఇది కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి దేవుడు అక్కడ కట్ చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మరి ఇజ్రా శాస్త్రి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఈ విధంగా చేశారు కాబట్టి ఈయన మరి గొండు గీయించుకుని మరి గడ్డాన్ని గీయించుకుని మరి బట్టలు చింపుకుని అన్నీ కూడా మరి దేవుని ముందు సాగిలపడి మరి ఈయన కూడా అంటే ఒక యాజకుడు చేయవలసిన పని ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళందరూ తప్పు, నేను కూడా తప్పు చేశానని అంటే తప్పు చేసినట్లుగా వాళ్ళందరూ పక్షాన ఈయన కూడా సాగిలపడి మరి వాళ్ళందరి గురించి ప్రార్థన చేయడం అనేది చూస్తున్నాం. ఇక్కడ 6వ వచనం చూసే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకుంటకు సిగ్గుపడి కిన్నుడనైతేనే మా దోషములు మా తలలు పైగా హెచ్చుగా ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్న మాటలు అసలు మా పాపాలు మా దోషాలు ఏ విధంగా ఉన్నాయో మాకు ఇక్కడ కనబడుతున్నాయి. మేమందరం కూడా మరి ఈ విధంగా తప్పిపోయి ఉన్నాము. కాబట్టి మమ్మల్ని మరి కనికరించమని, ఎందుకంటే మమ్మల్ని మరి ఆ యొక్క చెరలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చి మరలా మందిరానికి వెళ్ళడానికి మమ్మల్ని నీ కనికరం మా మీద చూపించావు కాబట్టి మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మరి ఇజ్రా శాస్త్రి గారిని ప్రార్థన చేయడం అనేది జరిగింది. కాబట్టి వివాహ విషయంలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని మరి ప్రతి వివాహ పత్రిక మీద రాస్తారు. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా వివాహం ఎంత ఘనమైనది అంటే అన్ని విషయాల్లో కూడా వివాహం ఘనం. ఎందుకంటే అది ఎంత జాగ్రత్తగా వివాహం చేయాలో మరి అంటే ఎందుకంటే అవతల వాళ్ళని బట్టి అందుకని అటు 7 తరాలు ఇటు తరాలు చూడమంటారు. ఎందుకు చూడమంటారు? వాళ్ళలో ఏం పాపాలు ఉన్నాయో, ఏం శాపాలు ఉన్నాయో, వీళ్ళ మీద ఏలుబడి చేస్తాయో, తర్వాత వీళ్ళు ఏ విధంగా అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, అదే కాకుండా దేవునికి మరి ఇష్టలుగా ఉండాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఆ విధంగా మరి ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని. అందుకనే దేవుడు అన్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మరి అంత చక్కగా మరి దేవుడు ఘనమైనదిగా ఉండాలి, ఘనమైనది గాను అని మరి దేవుడు అంతగా ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే వివాహానికి అంత. ఎందుకంటే వారిరువురు కూడా ఎందుకంటే వారి పుట్టే పిల్లలు ఎందుకంటే అది మరి దేవునికి మహిమకరంగా మరి వాళ్ళే తర్వాత సంతానం కూడా దేవునికి ఇష్టలుగా మరి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు. ఎందుకంటే దేవుడు నిర్ణయించి ఫలించండి అన్నప్పుడు ఎందుకు ఫలించాలంటే దేవునికి ఇంకా స్తుతులు అర్పించేవాళ్ళు, దేవుని కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళు, దేవుని స్తుతించే వాళ్ళు ఎక్కువగా కావాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మరి ఈ విధంగా ప్రత్యేకించబడతారో వాళ్ళందరూ కూడా మరి దేవుడు స్తుతించగలుగుతారు. కాబట్టి దేవుడు మరి ఆ విధంగా మరి కోరుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక అపరాధం అనేది మరి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాల్లో మరి నిజంగా ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు నిజంగా మళ్ళా కూడా ఇక్కడ వారి 12వ వచనం కూడా చూస్తే, కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకి ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకోడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవాలని మీరు ఎన్నటికీ కోరుకుంటున్న ఎడల అనుభవించి చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఎప్పుడైతే ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటామో అక్కడ మరి దేవుని ఆశీర్వాదం అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. నిజంగా మరి ఈ విషయాల్లో ఎందుకంటే వివాహ విషయం అనేది ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా అంటే ఇది ఒక అపరాధంగా వివాహ విషయాల్లో మరి వాళ్ళకి ఇవ్వడం వెళ్ళిపోవడం ఒక అపరాధంగా చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉంటారో అక్కడ మరి దేవుడు వారికి మీకు వారికి క్షేమ భాగ్యములు కలగవాలని మీరు ఎన్నటికీ మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించారు. కాబట్టి అన్యులకి ఇచ్చిన తర్వాత వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మరి వారి వల్ల వీళ్ళలో ఉన్న
తెలియకుండానే వీరి యొక్క బలం తగ్గిపోతుంది. దేవుని యొక్క బలం మనలో తగ్గిపోవడమే కాక మరి ఆ శాపం అనేది మరి వెనకాలే వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి దేవుడు మరి మెచ్చే విధంగా మరి వివాహ వ్యవస్థ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. చాలా చోట్లకి వివాహాలు కూడా వెళ్ళున్నాము. వెళ్ళి బాధపడటం తప్ప అక్కడ చేసేది ఏం లేదు. కాబట్టి అసలు వెళ్ళకూడదు. అయినా కానీ వెళ్ళిన పరిస్థితులు. కాబట్టి దేవుడు ఎంతగా ప్రత్యేకించుకుంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. అంటే మరి ఇక్కడ వాళ్ళు తప్పు చేసినా కానీ తీసుకొచ్చి మళ్ళా దాస్యంలో తీసుకొచ్చి మళ్ళా మందిరాన్ని కట్టడానికి, మళ్ళీ వాళ్ళందరినీ కూడా మళ్ళా దేవుడు బాగు చేయడానికి, మళ్ళీ వాళ్ళందరూ బట్టి మరి శాసనం తీసుకొచ్చి వాళ్ళందరి వరకు ప్రార్థన చేయడానికి ఒక యాజకుడు మరి ఏ విధంగా ప్రార్థన చేసి వాళ్ళందరినీ నిలవబెట్టాడు. ఎందుకంటే ముందుగా దేవుని మందిరం కట్టాలన్నా మరి లేకపోతే దేవుని పని చేయాలన్నా ముందుగా వారు మరి ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. దేవుని పని చేయాలంటే ముందుగా మరి ఈ విధంగా వాళ్ళందరూ కూడా శుద్ధీకరించుకున్న తర్వాత రావాలనేది మరి ప్రభువు కోరుకున్నారు. కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ కూడా ముందుగా మరి ఆత్మీయంగా మరి ఎంతగా చక్కగా నడిపిస్తూ మరి వీళ్ళందరినీ కూడా మరి చక్కటి మార్గంలో నడిపించడానికి మరి ఎజ్రా శాస్త్రి దేవుడు మరి ఇచ్చిన జ్ఞానం, అదే కాక పార్శ్విక దేశపు రాజు కూడా మరి దేవుడు వాళ్ళని మరి కోరేసి దగ్గర నుంచి వాళ్ళని మరి లేవనెత్తి, వాళ్ళ అన్ని జనులైనా సరే మరి దేవుడు వాళ్ళని లేవనెత్తి మరి అక్కడి నుంచి మరి ప్రజలను తీసుకురావడం, మళ్ళీ మందిరాన్ని కట్టడానికి, మళ్ళీ నిబుకద్నెజరు తీసుకెళ్ళిపోయిన ఉపకరణాలు తీసుకురావడానికి, మళ్ళీ దేవుడు అక్కడ మనుషులు ఇవ్వడం, మరి అవన్నీ కూడా మళ్ళా ప్రారంభించడానికి మరి దేవుడు ఎంతగానో సహాయం చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు. ఎందుకంటే దేవుడి పని చేయడానికి మరి దేవుడు ఎవరిని నిలబెట్టుకుంటాడంటే మరి దేవుడు మరి ఈ విధంగా ప్రత్యేకంగా ఉన్న వారిని మరి దేవుడు కోరుకుంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా ప్రత్యేకంగా ఉంటేనే మరి దేవుడు మరి ఆ పని చేయడానికి మరి వాళ్ళు కరెక్ట్ అనేసి మరి దేవుడు అనుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి తెలియక చేసిన తప్పులు అంటే మరి ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనం అంటే మన ఇంట్లో జరగకపోయినా కానీ కొన్ని విషయాల్లో మనం ఏకీభవిస్తాం. పర్లేదులేండి, ఏముందండి, చేసేయండి, పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని మాటలు మనం కూడా గబుక్కుని అనేస్తాం. అంటే ఇంట్లో జరగకపోయినా పర్లేదు కానీ ఆ ఏకీభవించడం కూడా తప్పే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గబుక్కుని ఎవరిని అడిగినప్పుడు పర్లేదులేండి, తర్వాత వస్తారులేండి, పర్లేదండి, ఇద్దరు ఇష్టపడుతున్నారుగా, చేసేయండి, పర్లేదులే అనే మాటలు చాలాసార్లు మనం అంటే తెలియకుండానే మనం మాట్లాడేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మాటలు బట్టి కూడా మనం మరి దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన క్షమాపణ మరి ఏ విధంగా పొందుకున్నాడంటే ఉపవాసం ఉండి బట్టలు చింపుకొని మోకాల మీద ఉండి మరి క్షమాపణ అందరి గురించి మరి యాజకుడు ప్రార్థన చేయడం చూస్తున్నాం. అలా కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనకి చూసినప్పుడు 14వ వచనంలో చూస్తే 2 కొరింథీ 6, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు విలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడ, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలే ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం చెప్తున్నప్పుడు నిజంగానే మరి అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు, నీతితో మరి నీతికి దుర్నీతి ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం అసలు ఇవన్నీ కూడా మనందరూ కూడా మరి అన్నీ తెలిసిన మాటలే. కానీ మరలా మరి ఈరోజు మనం ధ్యానించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నానంటే ఎందుకంటే ఇది మరి మనకు తెలియకుండానే చాలాసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుబడి అంటే తెలియకుండానే మరి ఎక్కడైనా కానీ తెలియకుండానే ఒక వివాహ విషయమే కాదు మరి వాళ్ళతో మరి ఎప్పుడన్నా మనం మాటలు కలిపినప్పుడు మరి వాళ్ళతో ఏకీభవించినప్పుడు, ఎందుకంటే అలా వాళ్ళు ఏమంటారంటే అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అంటారు. కానీ మన ప్రత్యేకతను మనం చెప్పుకోవాలి. ఇంకా చాలామందిని చూస్తాం, అందరి దేవుళ్ళు ఒకటేగా, ఏ దేవుడు అయితే ఏమైంది, మీ దేవుడు ఏంటి, మా దేవుడు ఏంటి అన్నప్పుడు మన ప్రత్యేకతను మనం చూసుకోవాలి. కానీ మనం కూడా వాళ్ళతో పాటు ఏకీభవిస్తే, ఎందుకంటే మన దేవుడు మరి
మన కొరకు పుట్టి తిరిగి మన కొరకు చనిపోయిన దేవుడు మన దేవుడు. కానీ ఎవరు కూడా మరి ఆ విధంగా మరి ఏ దేవుడు కూడా మరి ఆ దేవుడు అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా మరి ఆ విధంగా లేరు. కాబట్టి మనం ప్రత్యేకించుకుని ఇక్కడ అన్నాడు, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుండా చాలా ప్రత్యేకంగా మన జీవితాల్లో మనం నడిపించుకోవాలి. మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆలయంలోకి విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి విగ్రహాలతో మనకు పొందికేంటి, మనమే దేవుని ఆలయమై ఉంటే వేరే ఆలయాలకు వెళ్ళి ఆ యొక్క విగ్రహాలకి మనం చేయాల్సింది ఏముంది, అక్కడ ఏమీ లేదు. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు. నేను వారిలో నివసించి సరిచేతును, నేను వారికి దేవుడైంది, నన్ను వారు నా ప్రజలైంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తున్నప్పుడు నేను మీలో ఉండి నేను నివసించి సంచరించును, నేను వారికి దేవుడైందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. కాబట్టి దేవుడే మనకి ఇంత గొప్ప అష్యూరెన్స్ ఇస్తున్నప్పుడు, నేను మీతో ఉండి నేను మీలో ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళలో నుంచి బయటికి రండి. కాబట్టి అన్ని జనుల్లో నుంచి అన్ని జనుల వాళ్ళ యొక్క ఆచారాల నుంచి, వాటి పరిస్థితుల అన్నింటిలో నుంచి కూడా మనం బయటపడి ప్రత్యేకంగా ఉండడని ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి అపవిత్రమైన దేన్ని ముట్టుకొని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. కాబట్టి ఆయన మనకు తండ్రినై ఉండాలి అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటాం కాదు, కానీ మన ప్రత్యేకతను బట్టి దేవుడు మన దగ్గరికి వస్తాడు. మనం ఎప్పుడైతే వీటన్నిటిని వదులుకుంటామో, ఎప్పుడైతే ఈ యొక్క అపవిత్రమైన నాటి నుంచి మనం బయటపడతామో, ఎప్పుడైతే వీటన్నిటి నుంచి వాటికి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తామో, దేవుడే ఆయనే మనకు తోడుగా ఉండి, ఎందుకంటే అందుకు దేవుడు చక్కటి మాటలు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు నాకు కుమార్తెల యందురు సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. దేవుడు ఎంత చక్కటి ఎక్స్పీరియన్స్ మనకి ఇచ్చినప్పుడు ఈ లోకంతో మనకి అంటే ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం ఎందుకు ఆలోచించాలి, ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం ఎందుకు అనుసరించాలని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఈ యొక్క వివాహ విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు, తర్వాత వాళ్ళు కూడా విగ్రహారాధనలోకి లాగేస్తారనేది ప్రభువుకు తెలుసు. ఎందుకంటే యెహోషాపాతు తన కుమారుడిని అహాబు రాజు కుమార్తె ఇచ్చినప్పుడు అక్కడ ఏమైందో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఇజ్రాయేల్ రాజే, కానీ వాళ్ళు అనుగ్రహించే విగ్రహాలను బట్టి తన కుమార్తె అతను అటువైపు లాగేయటం, తర్వాత వంశం కూడా తర్వాత ఇదైనప్పుడు దేవుడు ఒకరిని దాచి మళ్ళా లేవనెత్తడం అనేది మనం చూస్తాం. అంటే అంతగా అక్కడ పరిస్థితులు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి అటువైపు వెళ్ళినప్పుడు నిజంగా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు వర్ధిల్లారా అంటే చాలామంది చాలా స్ట్రగుల్స్తో ఉన్నారు. అంటే ఉంటున్నారు, కానీ అంతగా ఆత్మీయంగా వర్ధిల్లేకపోతున్నారు. అన్ని అంటే అది కనబడుతుంది. నిజంగానే చాలా ఇబ్బందులు పడుతూ ఉండటం అనేది, ఎందుకంటే వాక్యం తెలిసిన తర్వాత నేను గమనించిన. అంతకుముందైతే నేను ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి పెద్ద గమనించేవాళ్ళం కాదు, మేము కూడా ఏకీభవించాం. కానీ ఇప్పుడైతే తెలిసిన తర్వాత చూస్తే వీళ్ళు అలా ఉన్నారు కాబట్టి అనుకుంటే వీళ్ళు ఇంకా ఇబ్బందుల్లో పడుతున్నారు, ఏదో ఒకటి వీళ్ళకి వస్తానే ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి అది దేవునికి చిత్తం కానప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇదొక అపరాధంగా ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ఇలాంటివి మన ఇంట్లో జరగకపోయినా కానీ కనీసం ఏకీభవించకుండా చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించబడిన వారిలా ఉండాలంటే మాట కూడా చాలా ప్రత్యేకం అండి. ఆలోచన ప్రత్యేకము, మాట ప్రత్యేకం. కాబట్టి అలాంటి ప్రత్యేకతలో మనందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఈ యొక్క ఎజ్రా గారు కూడా వీళ్ళందరినీ కూడా ఈ విధంగా వాళ్ళ దోషాల నుంచి, పాపాల నుంచి ఈయన ప్రార్థన చేశాడు. దేవుని ముందు సాగిలపడి వీళ్ళు చేసిన ఆయన వాళ్ళతో పాటు ఈయన కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. యాజకుడు అనేవాడు నిజంగా ఎవరన్నా నాకు నేను పరిస్థితిలో ఉన్నప్పుడు వారితో కూడా ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసినప్పుడే వారి సమస్యకు సమాధానం దొరుకుతుంది. వచ్చిన వాళ్ళు కూడా నిదానంగా నెమ్మదిగా వెళ్ళగలుగుతారు. అంతేగాని నేను చేస్తానులే నువ్వు వెళ్ళు అనే దానికి, నువ్వు కలిసి ప్రార్థన చేసేదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన చేసింది అదే. వాళ్ళు చేసిన తప్పులే ఈయన తప్పుగా ఎంచుకుని వాళ్ళ గురించి ఈయన ప్రార్థన చేయడం, వాళ్ళ గురించి ఈయన ఏడవటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు యాజకుడి లక్షణం కూడా ఇక్కడ కనబడతా ఉంది. అలాగే ప్రజల విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా మన చుట్టుపక్కల అన్ని జనుల విషయాల్లో ఇప్పుడు అందరితో కలిసే ఉన్నాం. కాబట్టి అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అనే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మనవాళ్లే కదా, వీళ్ళు క్రైస్తవులే కదా అని అనుకుంటాం కాదు. కానీ
మరి ఎక్కడైనా సరే తప్పు తప్పుగానే ఖండించాలి, మాట మాటగానే ఉండాలి అనేది మరి ఈ అధ్యాయం ద్వారా మనకు తెలిసింది. కాబట్టి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టలై ఉన్నట్టుగా మా దేవుడు ఆయన మనలో ఉండి మనల్ని నడిపించేవాడిగా మనం ఆయనకు కుమారులుగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.